హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోటరీ క్లబ్ లో సభ్యులుగా ఉన్నందుకు అందరూ గర్వపడాలి. శిక్షణ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు వెల్లడి. క్లబ్ సేవలను మరింత విస్తృతపరచాలని పిలుపు. మెగా లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం. జిల్లా న్యాయమూర్తి రామచంద్రమూర్తి వెల్లడి. మండల గ్రామాల్లో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పర్యటన. స్వాగతం పలికిన జనసేన పార్టీ శ్రేణులు. రోటరీ క్లబ్ సంస్థ ఎంతో పవిత్రమైందని, దేశవ్యాప్తంగా రోటరీకి అనుబంధంగా 95 క్లబ్బులు పనిచేస్తున్నాయని రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వంగళ రమేష్ తెలియజేశారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, సెక్రటరీల శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ గౌతమ్ గ్రాండ్లో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ 3150 శిక్షణ తరగతుల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో రోటరీకి చెందిన 33 అనుబంధ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చేపట్టిన 2 రోజుల శిక్షణ తరగతులకు డిస్ట్రిక్ట్ గవర్నర్ వంగళ రమేష్, అప్కమింగ్ గవర్నర్ శివనారాయణలు అతిథులుగా హాజరై ప్రసంగించారు. ముందుగా వంగళ రమేష్ మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయ సంస్థలో భాగస్వామి అని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 క్లబ్బులుగా విభజించడం జరిగిందని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సభ్యులకు తెనాలిలో 2 రోజుల శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జూన్ నాటికి కొత్త గవర్నర్, అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవాల్సి ఉందని, అందుకు గాను వారికి శిక్షణ తరగతులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సో ఈ జిల్లాలో, ఈ రోటరీలో ఏంటంటే ప్రతి ఏడాది డిస్ట్రిక్ట్ గవర్నర్ జిల్లాకి హెడ్, తర్వాత క్లబ్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ ఉంటారు. మా జిల్లాలో 95 క్లబ్స్ ఉన్నాయి. సో ప్రతి ఏడాది 1 జూలైకి కొత్త గవర్నరు అలాగే కొత్త ప్రెసిడెంట్స్ బాధ్యతలు స్వీకరిస్తారు. సో వాళ్ళు బాధ్యతలు స్వీకరించే ముందు జిల్లా గవర్నర్కి రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యుఎస్ఏకి పిలిచి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత గవర్నరు ఇక్కడ క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కొత్తగా రాబోయే ప్రెసిడెంట్స్ అందరికీ కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తెనాలి వైకుంఠపురం క్లబ్ వారి ఆధ్వర్యంలో మన రాబోయే గవర్నర్ గారు శివనారాయణ గారు ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇప్పుడు ప్రస్తుత గవర్నర్ని. నా కాల పరిమితి జూన్ 30తో ముగిస్తారు. సో 1 జూలై నుంచి శివనారాయణ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరిస్తారు. కాబట్టి ఆయన టీముకి ఇప్పుడు ఇవాళ 2 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. శివనారాయణ మాట్లాడుతూ 2019 జూన్లో నూతనంగా బాధ్యతలు చేపట్టబోతున్న తమను అందరూ ఆశీర్వదించాలని కోరారు. 33 క్లబ్బుల పరిధిలోని ప్రెసిడెంట్లు, సెక్రటరీలకు శుభాకాంక్షలు తెలిపారు. రోటరీ సభ్యులను ఎంతో గౌరవంగా చూస్తారని చెప్పారు. మీరు మేము కలిసి సమాజ సేవలో ఎంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఆలోచిస్తూ ఈరోజు ఈ ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి 33 క్లబ్బుల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు 2019-20 సంవత్సరానికి వాళ్ళు అధ్యక్ష కార్యదర్శులుగా వెళుతున్నారు. వారికి మీ అందరి శుభాశీస్సులు కావాలని కోరుకుంటూ రాబోయేటువంటి సంవత్సరంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు, ప్రజోపయోగమైన కార్యక్రమాలకి మీరందరి సహకారం కోరుతున్నాను. ఇట్లు మీ శివనారాయణ. కార్యక్రమంలో డాక్టర్ రవీందర్, కన్నెగంటి మురళి, ఈదర వెంకట పూర్ణచంద్, మారోతు సీతారామయ్య, కన్నెదార తాతాజీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి గాంధీ చౌక్లోని నెహ్రూ రోడ్లో గల ఎంబీఆర్ షాపింగ్ మాల్లో నిర్వహించిన లక్కీ డ్రాలో ₹1,00,000 విలువ చేసే బహుమతులను విజేతలకు అందజేశారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. విజేతలను మనోహర్ అభినందించారు. వినియోగదారులను ప్రోత్సహించే విధంగా విలువైన బహుమతులు అందిస్తూ లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న ఎంబీఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం అభినందనీయులని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంబీఆర్ షాపింగ్ మాల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా తీసిన లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా 49 ఇంచెస్ టీవీని వి శ్రీనివాస్, రెండవ బహుమతిగా ఫ్రిడ్జ్ని రామ్మోహన్ రావు,
మూడవ బహుమతిగా మినీ గ్రైండర్ను ఎం హనిత గెలుచుకున్నారు. విజేతలకు నాదెండ్ల మనోహర్ అభినందనలు తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకి వస్త్రాలు అందిస్తున్న షాపింగ్ మాల్ నిర్వాహకులను అభినందించారు. ఒక మంచి కాన్సెప్ట్ ఇతర పట్టణాల్లో ఉన్నది తెనాలి కూడా తీసుకొచ్చారు. అన్ని ఫ్లోర్స్ నేను పర్యటించి చూశాను. సో ఇటువంటి సౌకర్యాలు మన తెనాల్లో కలగడం ఖచ్చితంగా మన అదృష్టంగా భావించుకోవాలి. వినియోగదారులకి అన్ని చోట్ల తిరగడం కన్నా ఒకే చోట వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఒక మంచి కార్యక్రమం వీళ్ళు చేపట్టారు. మా అందరి తరఫున ఎంబీఆర్ షాపింగ్ వాళ్ళకి నేను ముందుగా తెనాలి ప్రజలకి ఈ సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లక్కీ డిప్లో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి యాజమాన్యం తరఫున అభినందిస్తున్నాను. మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు, టీవీలు అటువంటివి. సో ఈ ప్రోత్సాహ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుందని నా దృష్టికి తీసుకొచ్చారు. తద్వారా ఇక్కడ ఇంకా బిజినెస్ జరిగేటట్టు నేను కూడా భగవంతుని కోరుతున్నాను. వాళ్ళందరినీ ఆశీర్వదించి ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ అవ్వాలని, తెనాలికి మంచి పేరు తీసుకురావాలని మరొకసారి మీ ద్వారా అనుకుంటున్నాను. ఎంబీఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు కొనుగోలుపై ఇచ్చే బహుమతితో పాటు ప్రతి శనివారం లక్కీ డ్రా నిర్వహిస్తూ ₹1,00,000 బహుమతులు తమ వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మునగాల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎంబీఆర్ షాపింగ్ మాల్లో ఈ నిర్వహించిన లక్కీ డ్రా విజేతలు ఫస్ట్ ప్రైజ్ టీవీ 49 ఇంచ్ టీవీ యు శ్రీనివాసు, సెకండ్ ప్రైజ్ 192 లీటర్ ఫ్రిడ్జ్ కె రామ్మోహన్ రావు గారు నందులపేట తెనాలి, థర్డ్ ప్రైజ్ గ్రైండర్ ఎం హరిత గారు తెనాలి. అండ్ ఈ లక్కీ డ్రా ఈరోజు తీశారు. ఇక్కడ నుంచి ఉగాది పండుగ వరకు ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకే తీస్తూనే ఉంటాం. మొత్తం 5 లక్కీ డ్రాలు, ఒకటి కంప్లీట్ అయింది. సో తెనాలిలో ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఈ ఆఫర్ని వినియోగించుకోవాలని తప్పకుండా రావాలి, షాపింగ్ చేయాలి. వీటితో పాటు ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన గిఫ్ట్స్ ఉన్నాయి. 2,000 ఖరీదుకి హాట్ బాక్స్, 5,000కి ట్రావెల్ బ్యాగ్, 10,000కి ఈ కిచెన్ సెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. ప్రైసెస్ కూడా అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. డిజైన్స్, క్వాలిటీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి మన దగ్గర. జెంట్స్లో మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. లూయిస్ ఫిలిప్, ఎలన్ సోలీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. శారీస్లో కంచి మగ్గాల ధరలకే మనం 50,000 వరకు శారీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మెగా లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి రామచంద్రమూర్తి తెలియజేశారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన మెగా లోక్ అదాలత్ను న్యాయమూర్తి పర్యవేక్షించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన లోక్ అదాలత్లో వివిధ కోర్టుల న్యాయమూర్తులు పాల్గొని కేసులను పరిష్కరించారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి రామచంద్రమూర్తి పర్యవేక్షణలో పలు సివిల్, క్రిమినల్ కేసులను కక్షిదారులు పరిష్కరించుకున్నారు. న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా అన్ని సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. పరిష్కారమైన కేసుల మీద తిరిగి అప్పీల్కు అవకాశం ఉండదని న్యాయమూర్తి చెప్పారు. ఈ మెగా అదాలత్లో అన్ని సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు పరిష్కారం జరుగుతున్నాయి. దీని మీద ఏ విధమైన ఈ పరిష్కారమైన కేసుల మీద ఏ విధమైన అప్పీల్ కానీ ఉండదు. సివిల్ కేసులు అయితే పరిష్కారం అయితే కోర్టులో పెట్టిన కేసులు కోర్టు ఫీజు కూడా వాపసు ఇవ్వబడుతుంది. తెనాలి నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదని జనసేన పార్టీ నాయకుడు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మండల పరిధిలోని కంచర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో మనోహర్ పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు జనసేన నాయకత్వం ఎంతగానో అవసరమని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం సాయంత్రం మండల పరిధిలోని కంచర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. తొలుత కంచర్లపాలెం చేరుకున్న మనోహర్కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా గ్రామస్తులను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ మనోహర్ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని అన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. గత 10 సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము జనసేన పార్టీ నుంచి ఏ విధంగా ప్రజల కోసం ఒక అండగా నిలబడి ఒక మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామో వీటి గురించి వివరించుకుంటూ, స్థానికంగా చాలామంది మిత్రులు వాళ్ళ గ్రామాలు పర్యటించమని ఆహ్వానించారు. ఎలక్షన్ షెడ్యూల్
త్వరలో రాబోతోంది. ఇంకా అప్పుడు జరిగే క్యాంపెయినింగ్తో పాటు కొంచెం ముందుగానే గ్రామాల్లో పర్యటించి ఒకసారి తెలుసుకుందాం సమస్యలని అనే భావనతో ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది మన తెనాలి నియోజకవర్గానికి. అభివృద్ధి భాగంగా ఒక మంచి ప్రణాళిక రూపొందించుకొని జనసేన పార్టీ నుంచి మనం ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. మహిళలకి ప్రత్యేకంగా కొత్త ఆలోచనలతోటి పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు మా మేనిఫెస్టోలో ఏ విధంగా ఇతర పార్టీలు ఆలోచించిన విధంగా మేము చేస్తున్న ఒక ప్రయత్నాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా గ్రామాల్లో తిరిగి తప్పకుండా జనసేన పార్టీ కోసం విజయం కోసం ఒక శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ఏ విధంగా మన ప్రాంతానికి కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగరాజు, వాకా వెంకటేశ్వర్లు, ఫణీంద్ర, కె మనోజ్, వాకా సురేష్, జయశేఖర్, జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, మేకల రవి, దొడ్డక ఆదినారాయణ, జిడుగు తులసి, అమ్మిశెట్టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి శివనారాయణ తెలియజేశారు. రణరంగ చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద రోటరీ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని రణరంగ్ చౌక్లో గల అమరవీరుల స్తూపాలకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 ప్రతినిధుల ఘన నివాళి అర్పించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అమరవీరుల స్తూపాల వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధి శివనారాయణ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని చెప్పారు. రోటరీ క్లబ్ తరపున అమరవీరులను స్మరించుకోవటం, వారికి నివాళి అర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. ఈరోజు ఆంధ్రాలో ఉన్నటువంటి 33 క్లబ్బులు రాబోయేటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అలాగే క్లబ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు తెనాలి వైకుంఠపురం వారి చేసినటువంటి కార్యక్రమంలో ట్రైనింగ్లో పాల్గొన్నారు. ఆ ట్రైనింగ్లో పాల్గొన్న తర్వాత సాయంత్రము ఈ అమరవీరులకి నివాళులర్పించడం కోసం అని చెప్పని 33 క్లబ్బుల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అలాగే క్యాబినెట్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి ఎంతో త్యాగనిరత కలిసి చేసినటువంటి ఆ త్యాగ ఫలితంగా మేము అందరం కూడా వచ్చి కార్యక్రమంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల రోటరీ క్లబ్ సభ్యులతో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నిగంటి మురళి, పావులూరి రాంబాబు, డాక్టర్ రవీందర్, కన్నెదార తాతాజీ, చేతన్, రాజన్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిరక్షించే విధంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఎంటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జె రమేష్ పేర్కొన్నారు. ఎంటీఎఫ్ విద్యా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. బురిపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో ఎంటీఎఫ్ ఏపీ విద్యా సదస్సు శనివారం నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన విద్యా సదస్సులో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జె రమేష్ మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎంటీఎఫ్ పనిచేస్తుందని చెప్పారు. మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు జిల్లా పరిషత్లో పనిచేస్తున్నారు. మీరు చెబుతున్నప్పుడు ఆ స్పౌజ్లో ఉన్నటువంటి టీచర్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అడుగుతున్నాం. మన మేనేజ్మెంట్ అడుగుతున్నాం, సాధిస్తాం తప్పనిసరిగా. ఎందుకని మన దాంట్లో మెరిట్ చేసి వస్తున్నప్పుడు ఇక్కడ స్పౌజ్ ఉంది, అక్కడ వేరే యాజమాన్యంలో ఆవిడకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అనేసి మన ప్రాతినిధ్యాల్లో రాసుకున్నాం. మిత్రులారా, మనం ఏమి కొత్తగా ఉన్నటువంటి గుర్తింపు కోరిక కూడా అడగట్లేదు. ఆల్రెడీగా జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ బెనిఫిట్స్ అయితే పొందుతున్నారో ఆ బెనిఫిట్స్ కల్పించుకుని అడుగుతున్నాం. ఎంత దుర్మార్గపడి మనం ఎంతో అనుభవం కలిగినటువంటి సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు టీచింగ్లో రేపు 10th క్లాస్ పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్గా వెళ్ళాల్సి వస్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి జిల్లా పరిషత్ మాస్టర్ మనకు ఆఫీసర్కి వస్తున్నాడు, మనకంటే బాస్కి వస్తున్నాడు. రాష్ట్ర అధ్యక్షుడు సోమరైతు శ్రీనివాస్ మాట్లాడుతూ 2014లో సంఘాన్ని స్థాపించిన నాటి నుండి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకునే విధంగా కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎం రవి సిద్ధార్థ, టి వెంకటరెడ్డి, ఎస్ రామానాయక్, జి శ్రీదేవి, కె మోహన్, డికే సాయిబాబా, ఎస్ ఇమాం బాషా, కె కన్నడిబాబు, ఓబులేషు తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ రజకుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నామని రజక సంఘ నాయకులు తెలియజేశారు. రజక సంఘీయులు అధిక సంఖ్యలో సమావేశానికి తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. రజకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలియజేశారు.
రజకపేటలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆత్మీయ సమావేశం వివరాలను రజక సంఘ నాయకులు తెలియజేశారు. ముందుగా పెసర్లంక వెంకటరమణ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు కొత్తపేటలోని దేవిప్రియ ఫంక్షన్ హాల్లో రజకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రజకులు ఎన్నో రకాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలియజేశారు. రజక కుటుంబాలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు సాయంత్రం 5 గంటలకు దేవిప్రియ ఫంక్షన్ హాల్లో ఈ ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఈ ఆత్మీయ సమావేశంలో రజిక కుటుంబ సభ్యులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అట్లానే రజిక వాళ్ళు పడే ఇబ్బందులు, రజిక వృత్తిదారులకు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఈ రోజుకి వాళ్ళు ఆర్థికంగా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, మన యూనిటీని చాటుకొని రజిక ఐక్యత అనేది మనం చాటి చెప్పాలని, మన సమస్యలపై మనకు తెనాలి నియోజకవర్గంలో రజకులు పడే ఇబ్బందులు, రజకులకు ఏమేమి లేవో దాని మీద చర్చా సమావేశం చేసుకొని రజకుల ఐక్యత అనేది మనం నియోజకవర్గంలో నిర్మించాలని ఈ సమావేశం చేస్తున్నాం. అందరూ రజక కుటుంబ సభ్యులందరూ దీనికి హాజరవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. నెప్పల్లి రాంబాబు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం జరిగే రజక ఆత్మీయ సమావేశానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. రజకుల చిరకాల వాంఛ అయిన ఎస్సీ హోదా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ఆత్మీయ సమావేశానికి సంఘీయులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. షెడ్యూల్ క్యాస్ట్లో 17 రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నాం, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు వరకు 5 సంవత్సరాలు అయింది. ప్రస్తుత ప్రభుత్వం మనల్ని షెడ్యూల్ క్యాస్ట్లో జాబితాలో చేర్పిస్తా ఉన్నారు. ఇంతవరకు అసెంబ్లీలో బిల్లు పెట్టింది లేదు, పాస్ చేసింది లేదు. అందువలన రేపు నెక్స్ట్ రాబోయే ప్రభుత్వంలో దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టించుకొని మన రజకులు అందరం కూడా షెడ్యూల్ క్యాస్ట్ జాబితాలో చేర్పించుకోవాలని మనం కోరుకుంటున్నాం. కార్యక్రమంలో ధరణికోట మల్లికార్జునరావు, శాండీ, నిడుబ్రోలు సుబ్రహ్మణ్యం, దావులూరు సుబ్బారావు, నిడుబ్రోలు శ్రీనివాసరావు, మునిపల్లి శ్రీనివాసరావు, పోతార్లంక శివశంకర్రావు, దావులూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రోటరీ క్లబ్ లో సభ్యులుగా ఉన్నందుకు అందరూ గర్వపడాలి. శిక్షణ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు వెల్లడి. క్లబ్ సేవలను మరింత విస్తృతపరచాలని పిలుపు. మెగా లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం. జిల్లా న్యాయమూర్తి రామచంద్రమూర్తి వెల్లడి. మండల గ్రామాల్లో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పర్యటన. స్వాగతం పలికిన జనసేన పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.